ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. రేపటి రోజున కర్నూలు జిల్లా పర్యటకి చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని స్థాయిలో కూడా అధికారులు ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కర్నూలు నగరంలోని ప్రధానంగా చెక్పోస్టు ఏరియాలో ఉన్నటువంటి ఒక మైదానంలో రేపు జరగబోయేటువంటి చంద్రబాబు సభకి ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. రేపు ఉదయం 11:25 కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు 10 నిమిషాలు ప్రజాప్రతినిధులతో అక్కడే మాట్లాడతారు ఓరకల్ విమానాశ్రయంలో. తదనంతరం ఉదయం 11:55 సి క్యాంపు రైతు బజార్కు చేరుకున్న తర్వాత అక్కడ రైతులతోనూ పారిశుద్ధ్య కార్మికులతోనూ ముఖాముఖి అవుతారు. మధ్యాహ్నం 12:25 నంద్యాల చెక్పోస్టు దగ్గర ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి మన గ్రౌండ్లోనే దండ్ల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పార్కుకు శంకుస్థాపన చేస్తారు. 1 గంటకు ప్రజా వేదికలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. రాష్ట్ర యొక్క భవిష్యత్తు మీద, రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ఈ వేదికలో మాట్లాడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి 3:30 గంటల వరకు నగర ప్రజలతో, కర్నూలులో ఉన్నటువంటి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. పగడ్బందీగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రేపటి రోజున చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏర్పాట్లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సుమారుగా ఈ బందోబస్తు కార్యక్రమంలో 1700 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్టు మనకు ఇప్పటికే ఆ పోలీస్ శాఖ ప్రెస్ రిలీజ్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడికెక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించినటువంటి పరిస్థితి. ఇప్పుడు బహిరంగ సభలో మాట్లాడేటువంటి ప్రాంగణానికి చేరుకున్నారు. వాళ్ళ యొక్క డ్యూటీలను ఎక్కడికెక్కడ ఎక్కడ బందోబస్తు నిర్వహించాలనేటువంటి దానిపైన కూడా చర్చిస్తున్నట్టు మనకు స్పష్టంగా విజువల్స్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బందోబస్తులో అడిషనల్ ఎస్పీలు 4, 11 మంది డిఎస్పీలు, 53 మంది సిఏలు, 101 మంది ఏఎస్ఐలు, 383 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ 680 మంది కానిస్టేబుళ్ళు, 51 మంది మహిళా పోలీసులు, 416 మంది హోంగార్డులు, 5 సెక్షన్ల ఏఆర్ సిబ్బంది, 6 స్పెషల్ పార్టీ బృందాలు బందోబస్తుకు విధులు కేటాయించినట్లు పోలీస్ అధికార యంత్రాంగం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సో రేపటి రోజున చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు తాజాగా ప్రజా సంఘాలు పంచలింగాల వద్ద టీజీ వెంకటేష్ ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమ విస్తరణ కార్యక్రమం ఏదైతే ఉందో దాని ప్రజాభిప్రాయ సేకరణ అప్రజాస్వామికంగా జరిగింది, కేవలం ప్రైవేటు వ్యక్తుల ద్వారా తనకు సంబంధించిన అన్యాయాల ద్వారా జరిగింది అనేటువంటి నేపథ్యంలో గత వారం రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రేపటి రోజున ప్రజావేదికలో చంద్రబాబు మాట్లాడేటువంటి సమయంలో తాను రిప్రజెంటేషన్ ఇవ్వేందుకు కూడా ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కర్నూలు నగర సమస్యల మీద అటు వామపక్ష పార్టీలు, ఇటు ప్రజా సంఘాలు తమ సమస్యలను, తమ డిమాండ్లను విన్నవించేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారికి ప్రత్యేకంగా పోలీసులు సీఎంని కలిసేందుకు అవకాశం కల్పించడానికి ప్రత్యేక సమయం కూడా కేటాయించినట్టు మనకు తెలుస్తుంది. మరి సి క్యాంప్లో పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడిన అనంతరం వాళ్ళకి అవకాశం ఇస్తారా, లేకపోతే ప్రజావేదికకు వచ్చినటువంటి సమయంలో ప్రజల సమస్యలు తెలుసుకునేటువంటి సమయంలో ఈ ప్రజా సంఘాలు విన్నవించుకుంటాయనేటువంటిది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఏదేమైనా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇక్కడ కర్నూలులో జరిగేటువంటి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులంతా కూడా సిద్ధమైపోయారు. రేపటి జరిగేటువంటి కార్యక్రమం సక్సెస్ఫుల్ చేసేందుకు ఇప్పటికే పాండ్య నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరిత అన్ని రకాల ఏర్పాట్లు దగ్గర నుంచి చూసినటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. వేడిజల్లి చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, సీఎం సభ ప్రాంగణం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.